హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుపతిలో చూడొచ్చు మొత్తం మార్కెట్ కాడ కంప్లీట్‌గా ఆహ్, అంటే వ్యాపారస్తులు అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా రేపు దసరా కాబట్టి పెద్ద ఎత్తున అంటే ఈ మామిడాకులని ఇట్లా గుమ్మడికాయలని ఇట్లా టెంకాయలు ఇట్లా రకరకాలుగా రేపు దసరా పండుగ సందర్భంగా నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఆహ్, వాటినన్నిటిని కూడా పల్లెల నుంచి, గ్రామాల నుంచి సేకరించి సహజంగా పల్లెల్లో చాలా ప్రాంతాల్లో రైతులు వీటన్నిటిని కూడా సేకరిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా తీసుకొని నగరంలోకి వచ్చి పండగలు వచ్చిందంటే చాలు ఆ సందర్భంగా ఇక్కడ అమ్ముకొని ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. సో, రాత్రి ఇప్పుడు 9 పైన అవుతున్నప్పటికీ కూడా సాయంత్రం నుంచి ఫుల్ బిజీ బస్ స్టాండ్ అంటే మార్కెట్ యార్డ్ అంతా కూడా. సో, బయటంతా కూడా రోడ్ల పైన అంతా కూడా ఈ విధంగా పెట్టేసుకొని వాళ్ళు పాపం అమ్ముకుంటున్నారు. పూలని ఇట్లా రకరకాలుగా అంటే పండగకు కావాల్సినటువన్నిటిని కూడా బయట నుంచి ప్రాంతాల నుంచి పాపం స్థానికులు పేదలు వాళ్ళంతా చూడు మామిడాకులు ఏ విధంగా ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. వీటన్నిటిని కూడా నగర ప్రజలు కొనుగోలు చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తం సాయంత్రం నుంచి కూడా ఫుల్ రద్దీ ఉంది. చూడండి ఏ విధంగా మార్కెట్ ముందరంతా కూడా అంటే అదంతా కూడా కంప్లీట్గా స్థానిక ప్రజలు వీళ్ళంతా కూడా. సో, తిరుపతిలో మొత్తం కూడా ఈ విధంగా రద్దీగా మారిందని మనం చెప్పొచ్చు. చూడండి మొత్తం మామిడాకులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు.